హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ అవి యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే వినాయక చవితి లాస్ట్ డే పూజ అండ్ నిమజ్జనం ప్రాసెస్ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. చూసేసేయండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇక్కడ దానికోసం అయితే ముందుగా వినాయకుడిని అయితే వాబులతో కొంచెం శుభ్రం అయితే చేసేసుకోండి. సో చేసేసుకొని ఆ ప్లేస్ ని కూడా కొంచెం క్లీన్ చేసేసుకొని వినాయకునికి అయితే ఇలా బొట్టు అయితే పెట్టేసేసుకోండి కుంకుమతోటి. ఇప్పుడైతే మనం దీపాంతాలు కూడా పెట్టేసుకోవాలి కదా, దానికోసం అయితే నేను ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను. అన్ని దీపాంతాలలో పోసేసుకొని మనము దీపాంతాలు అయితే వెలిగించేసేసుకోవాలి. సో చూడండి, ఇలాగైతే వెలిగించేసేసుకొని మనకు వినాయకుడిని తీసేటప్పుడు అయితే దీపాలు అయితే వెలిగే ఉండాలి. అలాగే వినాయకుడిని అయితే పూలతో ఇలా మంచిగా అలంకరించేసేసుకోండి. ఇక్కడ నేను పసుపు వినాయకుడిని కూడా ఇలా పూలతో అయితే అలంకరించేసేసుకున్నాను. సో ఇలా మంచిగా అలంకరించేసేసుకొని హారతి అయితే ఇచ్చేసేసుకోండి. దేవునికి హారతి ఇచ్చేసేసి అలాగే పసుపు వినాయకునికి కూడా ఇక్కడ హారతి ఇచ్చేసేసి ఫ్యామిలీ మెంబర్స్ అయితే హారతి అయితే తీసేసుకోవాలి. వినాయకుని ఇలా పూలతో అయితే ప్రార్థించేసేసుకొని ఓం గం గణపతాయే నమః, ఓం గం గణపతయే నమః అని ఇలా ఒక 11 సార్లు అయితే జపించేసేసుకోవాలి. నైవేద్యం పెట్టేసేసుకొని పండ్లు ఫలాలు అయితే దేవునికి అయితే సమర్పించేసేసుకోండి. సో ఇలాగ అన్ని పండ్లు అయితే దేవుని దగ్గర అయితే పెట్టేసేసుకొని నమస్కరించేసేసుకోండి. అండ్ దేవుని దగ్గర అయితే కొబ్బరికాయ కూడా కొట్టేసేసుకొని ఇలా అయితే పూజించేసేసుకున్నాను. సో చూడండి, కొబ్బరికాయ కూడా నేను దేవుని దగ్గర అయితే ఇలా పెట్టేసేసుకొని అగరబత్తులు అండ్ దీపాంతాలు అయితే వెలిగించేసేసుకున్నాను. సో ఇప్పుడైతే మనము దేవుణ్ణి అయితే జరిపి ఇలా కొంచెం ఈశాన్య వైపు అయితే జరిపి ఇలా 3 times అయితే పైకి కిందికి అయితే ఇలాగైతే అనేసేసుకోవాలి. మనం నిమజ్జనానికి దేంట్లో తీసుకెళ్లాలనుకుంటున్నామో ఆ పల్లకిలో అయితే వినాయకుడిని అయితే పెట్టేసేసుకోండి. ఇక్కడ నేను పసుపు వినాయకుడిని కూడా ఇలాగ 3 times అయితే ఇలా పైనకు కిందికి అయితే ఇలాగ అనేసేసుకుంటున్నాను. నేనైతే ఇలాగా పెద్ద వినాయకుడిని అయితే నేను ట్యాంక్ బండ్లో తీసుకెళ్లి వేయాలనుకుంటున్నాను. మీకు వ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మనం గౌరమ్మను కూడా చేసుకున్నాం కదా, ఇదైతే మనం ఫేస్ కి పెట్టేసేసుకోవచ్చు, లేకపోతే మనం వినాయకునితో పాటు నిమజ్జనం కూడా అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫ్రూట్స్ కూడా అయితే వాయనము, గౌరమ్మకి ఇచ్చిన వాయనం ఉంటుంది కదా, సో ఇవన్నీ అయితే మనం అయితే తినడానికైతే తీసేసుకోవచ్చు. అలాగే ఈ పూలనైతే ఎక్కడైనా చెట్ల దగ్గర కానీ లేకపోతే ఎవరు వాడని ప్లేస్లలో కానీ పూలను అయితే కలపాలి. ఎక్కడ పడితే అక్కడైతే వేసేయకండి. సో ఇక్కడ అన్ని అయితే పూలు తీసేసుకోండి. మనము దీపాలు వెలుగుతున్నప్పుడు మాత్రమే వినాయకుడిని అయితే తీయాలి. మనం అవి కొండెక్కేంత వరకు అయితే దీపాలు అలాగే ఉంచేసేసుకోండి. అలాగే ప్రసాదం కూడా అందరూ పంచేసేసుకోవాలి. మన నిమజ్జనం చేసే వరకు దీపాలు అయితే వెలుగుతూనే ఉండాలి ఇలాగా. సో అవైతే చూసేసుకోండి. దీపాలు అయితే అలాగే ఉంచేసేసేయండి. ఇప్పుడు నేను పసుపు వినాయకుడిని అయితే ఇంట్లోనే నిమజ్జనం చేయాలనుకుంటున్నాను. దానికోసం అయితే ఇక్కడ ఇలా పసుపుతో అయితే ఇలాగా అలికేసేసుకొని కొంచెం ముగ్గు అయితే వేసేసుకొని దానికి పసుపు కుంకుమ అయితే బొట్లు అయితే పెట్టేసేసేయండి. ఇలాగ ఒక జబ్బలో కొన్ని వాటర్ తీసేసుకొని అందులో పువ్వులు అండ్ కొంచెం పసుపు కొంచెం కుంకుమ అయితే వేసేసుకోవాలి. సో ఇప్పుడైతే వినాయకుడిని అయితే మేము పసుపు వినాయకుడిని అయితే తీసేస్తున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అయితే ఇలా పసుపు వినాయకుడిని అయితే నిమజ్జనానికి తీసుకొస్తున్నాడు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. गणपति पप्पा मोरिया आधा लड्डू चोरिया. जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय. గణపతి పప్ప మోరియా. ఈ పూజలో ఏమైనా తప్పులు జరిగి ఉంటే క్షమించండి. వచ్చే సంవత్సరం మళ్ళీ మా ఇంటికి రండి. మా కుటుంబానికి ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం కలగాలని దయచేయండి. గణపతి పప్ప మోరియా. ఈ ప్లేస్ని అయితే పసుపు నీళ్ళతో కడిగేసేసుకొని ఇక్కడ మళ్ళీ దీపం అయితే పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఈ దీపాంతాలు అయితే కొండెక్క వరకు అయితే నేనైతే దేవుని దగ్గర అయితే ఇలా పెట్టేసేసుకున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.